రామ్ రామ్ ఫ్రెండ్స్. డిగ్గింగ్ ద ట్రూత్ అంటే నిజాలను వెలికి తీసే సిరీస్ మేము మొదలుపెట్టి ఇది సెకండ్ వీక్. సో ఈ వీక్ కాంగ్రెస్ మేనిఫెస్టో అది నిజంగా న్యాయపాత్రన అన్యాయపాత్రన డిగ్ చేసేద్దాము, డైసెక్ట్ చేసేసి ఎక్కడికక్కడ మేనిఫెస్టోలో ఏం చేశారు వాళ్ళు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం ఈరోజు మేము చేస్తాము. నాతో పాటు అద్వైతన్ గారు కూడా ఉన్నారు. శ్రీ గారు నమస్కారం అండి అందరికీ కూడా. చూస్తున్న వీక్షకులకి అట్లాగే మీకు అందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు లైవ్ క్రియేట్ చేసింది ముఖ్యంగా దేని గురించి అంటే వీళ్ళు ఏదైతే మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేశారు కదా. సో అందులో వాళ్ళు ఏం చేస్తారో పక్కన పెడితే వాళ్ళు ఏం చేశారో పక్కన పెడితే వాళ్ళు ఏం చేస్తానంటున్నారో వాటి గురించి చెప్పడం జరిగింది. మేనిఫెస్టో మీనింగ్ అంటే అదే కదా. సరే దాంట్లో మేనిఫెస్టోలో సరే ఏముంది అని చెప్పి ఒకసారి చూద్దాం అని చెప్పి సరే వీళ్ళు ఎప్పుడు ఫ్రీబీస్ లేకపోతే ఉచితాలకి వీళ్ళందరినీ అలవాటు చేస్తున్నారు కదా జనాలు. సరే ఏముంటుందో దాంట్లో ఒకసారి చూద్దాము, ఏం చేద్దాం అనుకుంటున్నారు, అట్లీస్ట్ అటువైపు వాళ్ళు వాయిస్ కూడా వినాలి కదా అని చెప్పి చూసే ప్రయత్నం అయితే చేసాం. చేస్తే అక్కడ దాంట్లో సరే వాళ్ళు ఇచ్చే హామీని నెరవేరుస్తా లేదా పక్కన పెట్టండి, వాళ్ళు చెప్పిన ఫ్యాక్ట్స్ ఏవైతే ఉంటాయో అవే చాలా డిస్టోర్ట్ చేసేసి లేకపోతే దాన్ని ట్విస్ట్ చేసి ఇప్పటి వరకు అసలు భారతదేశంలో ఈ గత 10 ఏళ్ళలో ఎటువంటి అభివృద్ధి జరగలేనట్టు వాటి గురించి మాట్లాడుకుంటూ వచ్చారు. అయితే మొత్తం మేనిఫెస్టో 65 పేజెస్ ఉందండి. 65 పేజెస్ లో మొత్తం అంతా ఒకేసారి చేయడం అవ్వదు కాబట్టి ఒక 2 టాపిక్స్ ఏవైతే ఉంటాయో, ఒకటి ఎన్విరాన్మెంట్ గురించి ఒకటి చెప్పారు, అలాగే కాన్స్టిట్యూషన్ వాల్యూస్ గురించి ఒకటి చెప్పారు, ఎకనామిక్ రిలేటెడ్ దాని గురించి ఒకటి చెప్పారు, అట్లానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి చెప్పారు, సోషల్ జస్టిస్ గురించి చెప్పారు. ఇవన్నీ కాకుండా ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు వాళ్ళు. దాంట్లో ఏం చేస్తాం అన్నది కూడా చెప్పారు. అయితే అందులో మనం 2 టాపిక్ అట్ ద సేమ్ టైం ఫారిన్ పాలసీ కూడా ఏం చెప్పారో కూడా చెప్పారు, ఏం చేస్తామో కూడా చెప్పారు. అయితే వాటన్నిటిలో ఈ వీక్ ఒకటి తీసుకుంటే నెక్స్ట్ వీక్ ఈ ఎలక్షన్స్ అయిపోయే వరకు ఎట్లాగో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మన మీద ఉండదు కాబట్టి అట్లీస్ట్ మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది కాబట్టి మనం కొన్ని టాపిక్స్ తీసుకుని ఏం చేస్తారో చెప్పే ప్రయత్నం వీళ్ళైతే చేద్దాం. ఒక్క సెషన్ లో మాత్రం బీజేపీ వాళ్ళు ఏం చేస్తారో పక్కన పెట్టండి, వాళ్ళు ఏం చేస్తారో చెప్పే ప్రయత్నం అయితే చేద్దాం. సో దీని గురించి ఈ రోజు మనం బేసిక్ గా ఈ లైవ్ అనేది క్రియేట్ చేయడం జరిగిందండి. సో మనం ఇప్పుడు నా దగ్గర ఒక ప్రెజెంటేషన్ ఉంది, ప్రెజెంటేషన్ నేను చూపించే ప్రయత్నం చేస్తాను. మధ్యలో కిరణ్ గారు కూడా దాన్ని ఆవిడ యొక్క వాయిస్ కూడా యాడ్ చేసే ప్రయత్నం చేస్తారు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఈ ఎవరైతే కొంతమంది వీళ్ళు ఇండిపెండెంట్ గా నేను వర్క్ చేస్తానని చెప్పి ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అని లేకపోతే ఇండిపెండెంట్ గా ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పుకునే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని రోజులు నార్మల్ గానే ఉంటారండి. తర్వాత నుంచి వాళ్ళ యొక్క ట్రూ కలర్ బయట పెడుతూ ఉంటారు. సో అందుకే ఇట్లాంటి వాళ్ళ గురించే ఒక మాట చెప్పారు. ఎవరు? మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అయితే ఎవరైతే ఉన్నారో ఆయన ఒక మాట చెప్తాడు. ఏంటంటే అవర్ లైఫ్స్ బిగిన్ టు ఎండ్ ద డే వి బికమ్ సైలెంట్ అబౌట్ ద థింగ్స్ దట్ మ్యాటర్. మంచివాడు ఎవడైతే అంటే తెలివైన వాడు లేకపోతే సంఘం గురించి ఆలోచించేవాడు ఎవడైతే ఉంటాడో వాడు మౌనంగా ఉన్నప్పుడే ప్రాబ్లం వస్తుందట. సో మనకి తెలిసినా కూడా ఇట్లాంటి వాళ్ళు వీళ్ళు వాషింగ్ మిషన్లు అని చెప్పి లేకపోతే అదని చెప్పి జాబ్లెస్ గ్రోత్ అని చెప్పి భారతదేశంలో అది లేదు ఇది లేదు నాశనం అయిపోయింది, అసలు ఏం లేదు, ఇక్కడ ఏం జరగట్లేదు, అడుక్కు తింటున్నాం అన్నట్టు ఇలా ప్రాజెక్ట్ చేస్తుంటే మన బాధ్యతగా మనం ఏదో ఒకటి చెప్పాలి తెలిసిందని. ఇంతే ఒకే ఫ్యాక్ట్ అయితే ఓకే మనం అందరూ అగ్రీ చేయొచ్చు, ఫ్యాక్ట్ కాకపోయినా దాని ఫ్యాక్ట్ ని అది ఒక అబద్ధాన్ని ఫ్యాక్ట్ కింద నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆయన మాటల యొక్క స్ఫూర్తితో ఈ రోజు నాకు తెలిసిన విషయాలు అలాగే కిరణ్ గారికి తెలిసిన విషయాలు అలాగే ప్యానల్లో ఇంకా కింద చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీకు తెలిసిన విషయాలు ఎంత డిస్టోర్ట్ చేస్తున్నారు ఫ్యాక్ట్స్ అని చెప్పే ప్రయత్నం ఈ లూథర్ కింగ్ ఎవరైతే ఉన్నారో అమెరికా ఆ బ్లాక్ పీపుల్ యొక్క వాళ్ళ యొక్క అప్లిఫ్ట్మెంట్ కూడా పాటుపడిన ఈ వ్యక్తి స్ఫూర్తితో ఈరోజు లైవ్ అయితే మనం స్టార్ట్ చేయడం జరిగిందండి. సరే నెక్స్ట్కి వెళ్దాం. వీళ్ళు న్యాయపత్రం అనేది ఒకటి రిలీజ్ చేశారు మొన్న రీసెంట్గా, ఐ థింక్ ఒక 10 days అయి ఉంటుంది. సరే మేనిఫెస్టోలో వాళ్ళు అంటే మేనిఫెస్టో అంటే మేము అధికారంలోకి మనందరికీ తెలిసింది, అధికారంలోకి రాగానే మేము ఏం చేస్తామని ఒక వాగ్దాన పత్రం లాంటిది. సరే ఈ వాగ్దాన పత్రంలో వాళ్ళు ఏం చెప్పారు? మేము ఇది చేస్తాము ఇది చేస్తాము అని చెప్పడం మానేసి బీజేపీ అది చేయలేదు, బీజేపీ ఇది చేయలేదు. వాళ్ళు వాళ్ళు చెప్పే విధానం ఏదన్నా 65 pages నేను తరోగా చదివానండి. ఎంత చదివినా 65 pagesలో ఎక్కడ కూడా ఇది ఏ రకంగా ఇంప్లిమెంట్ చేస్తారో చెప్పలేదు. సో ఈ రోజు 2 టాపిక్స్ ఉన్నాయండి. ఆ 2 టాపిక్స్ని తీసుకునే చెప్పే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే కొంచెం లెందీగా అవుతుంది కాబట్టి ఏదైనా సరే కొంచెం డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే నా నుంచి నేను చేస్తాను కాబట్టి. సో అందుకని ఒక 2 టాపిక్స్ తీసుకున్నాను. 2 టాపిక్స్ మిగతావన్నీ తర్వాత చూసే ప్రయత్నం చేద్దాము. దాంట్లో వీళ్ళు ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్ కి పెట్టిన 10% రిజర్వేషన్లు కూడా తుంగలో తొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో అట్లాగే
1992లో ఒక జడ్జిమెంట్ వచ్చింది, ఇందిరా సహాని జడ్జిమెంట్, ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్ అని చెప్పి 1990లో వచ్చింది. ఆ వెర్డిక్ట్ ని కూడా సుప్రీం కోర్టుకి తిలోదకాలు ఇచ్చేసి సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తారు. అది నెక్స్ట్ సైర్స్ ఎప్పుడైనా మనం చూద్దామండి. అయితే ఫస్ట్ దీంట్లో నేను దీన్ని చూపించే ముందు ఈయన ఒక గొప్ప వ్యక్తిగా ఉన్నాడండి. ఈయన చెప్పే ముందు మీకు ఒక చిన్న మాట చెప్తాను. ఒక వీడియో చూపించాలి మీకు. ఆ వీడియో చూపించే ప్రయత్నం చేస్తాను. ఇంతకుముందు చూపించారు కదా కన్నయ్య కుమార్, భారత్ తెరే తుక్డే హోంగే. జేఎన్యూలో మొత్తం వీళ్ళే ఉంటారు. 40 సంవత్సరాలు వచ్చినా 50 సంవత్సరాలు వచ్చినా ఇంకా మేము స్టూడెంట్స్ అని చెప్పుకుని ప్రభుత్వ డబ్బులు దొబ్బి తినుకుంటూ మన ట్యాక్స్ డబ్బులు, మనం కట్టే ట్యాక్స్ డబ్బుల ద్వారా బతికే వీళ్ళు దేశాన్ని ముక్కలు చేసేయాలి, భారత్ తేరే తుక్డే హోంగే అని చెప్పి అంత క్లియర్గా గట్టిగా అరిచిన వాడికి ఇప్పుడు కాంగ్రెస్ ఆయనకి సీటు కూడా ఒక్కసారి చాలా క్లారిటీగా వినండి. और इसे एबीवीपी नेता रोहित चहल ने सोशल मीडिया में अपलोड किया है। इसमें भारत विरोधी नारे लगाए जा रहे हैं। అల్లో ఇక్కడ జేఎన్యూలో ఒక ప్రొటెక్ట్ జరుగుతుందండి. అఫ్జల్ గురు అనే ఒక భారతదేశపు పార్లమెంట్ మీద దాడి చేసిన వాడిని ఉరి తీస్తుంటే కొంతమంది జేఎన్యూలో స్టూడెంట్లు బయటకు వచ్చి భారత తేరే తుకుడే హోంగే ఇన్షాల్లా ఇన్షాల్లా అని చెప్పి కమెంట్స్ చేస్తే వాళ్ళ మీద అక్కిప్పుడు మాట్లాడదు. భారతదేశం ముక్కలు చేస్తానన్న వాళ్ళ గురించి ఏ రోజు తలవంపులు రావు అక్కకి. చూడండి ఎంత దారుణమైన వీళ్ళు స్టూడెంట్లు, వీళ్ళు పొలిటీషియన్స్ కింద ఎవరవుతారు, వీళ్ళు దేశానికి దిక్సూచి. ఇది ఒక పార్టీ అండర్లో జరిగిందండి. అది మాత్రమే కాదండి. కంటిన్యూ. అదండి అంత దారుణమైన విషయంలో దానికి మూల సూత్రధార ఎవరో తెలుసా? ఇప్పుడు చూపించిన ఒక వ్యక్తి ఉంటాడు. ఇప్పుడు ఇందాక ప్రెజెంటేషన్ లో చూపించాను కదా, ఆ వ్యక్తి. ఇంకొకటండి, నేను ఒకటి యాడ్ చేస్తాను. అది మాత్రమే కాదు, ఈ వీళ్ళకి మన భారతదేశ ప్రభుత్వము అదే కోర్టులు శిక్షలు వేసినప్పుడు, ఉరి శిక్షలు వేసినప్పుడు వీళ్ళే మళ్ళీ ఏంటి మొన్న ఓవైసీ అంటాడు, మాకు గనక 40-50 ఎంపీలు ఉన్నట్లయితే, మాకు మెజారిటీ ఉన్నట్లయితే వీళ్ళందరికీ మేము ఉరి శిక్ష రద్దు చేయించే వాళ్ళం, కాపాడుకునే వాళ్ళము అని. దేనికి కాపాడుకోవాలండి వీళ్ళందరినీ? భారతదేశం ముక్కలు చేయడానికి దేశాన్ని ముక్కలు చేసేస్తాము, దేశంలో ప్రజలను ఉండనివ్వము, ముఖ్యంగా హిందువులు ఉండనియము, పార్లమెంట్ మీద దాడులు చేసేస్తాము. వీళ్ళందరూ వాళ్ళ దేశభక్తులు, వీళ్ళు పరువు తీసినట్టు కాదు వీళ్ళని వెనకేసుకొస్తే. అలాంటి వాడితో అంటే ఈ ఉగ్రవాదులు నేను కాపాడతా అని చెప్పి ధైర్యంగా బాహాటంగా ప్రజలందరికీ సభల్లో జనాలు రెచ్చగొడుతూ మాట్లాడే వాడితో, అలాంటి ఒక పార్టీతో బీజేపీని కంపేర్ చేస్తుంది ఈమె ప్రతిసారి. అందరికి పెద్ద హెడ్ ఈయన అనమాట అక్కడ దాంట్లో ఆ ప్రొటెస్ట్లు అన్నిటికీ. వెనకాల ఏది కనబడుతుందంటే హాత్ బదిలేగా హాలత్, భస్మాసుర అస్తం కనబడుతుంది. హాలత్ ఏంటంటే ఇదే. పాపం ఈడికి చూడండి, ఏ పార్టీలో సిపిఐ అంటే ఎర్ర జెండా పార్టీలో ఉన్న వ్యక్తి తీసుకుని వచ్చి, ఇది స్వయంగా మన అద్భుతమైన యూత్ ఐకాన్తో దిగిన ఫోటో ఇది. ఏఐసిసి ప్రెస్ రిలీజ్, లోక్సభ ఎలక్షన్ 2024 నార్త్ ఈస్ట్ ఢిల్లీ నుంచి కంటెస్ట్ చేయడానికి కన్నయ్య కుమార్కి టికెట్ ఇచ్చింది కాంగ్రెస్. ఇది వాళ్ళ యొక్క భారత తేరే తుకుడే హోంగే ఇన్షాల్లా ఇన్షాల్లా అని చెప్పి దేశం మీద జనాల మీద సెడేషన్ ఛార్జీలు పెట్టుకుని, ఐపీసీ 124A పెట్టుకుని ఒక సెడేషన్ ఛార్జ్ పెట్టుకుని, ప్రివెంటివ్ డిటెన్షన్స్, యూఏపీఏ యాక్ట్లు పెట్టుకున్న ఒక వ్యక్తికి ఎంపీ చేయడానికి టికెట్ చేస్తుంది. దీనికి సిగ్గు అనిపించాలి అక్క. నిజానికి మనకి సిగ్గుంటే ఇట్లాంటి వాటికి సిగ్గు అనిపించాలి మనకి. నెక్స్ట్ కాదండి, ఒక్కటి ఇలాంటిదే ఫర్ సపోజ్, అఫ్ కోర్స్ అది కళలో కూడా భారతీయ జనతా పార్టీ చేయదు, చేసి ఉన్నట్లయితే ఎంత రచ్చ చేసి ఉండేవాళ్ళు వీళ్ళు. ప్రపంచం మొత్తంలో భారతదేశం పరువు తీసేశారు ఇట్లాంటి వాళ్ళని తీసేసుకుని, సీట్ ఇచ్చేసి ముసుగు తీసేశారు అని చెప్పి ఇంకా కొత్తవన్నీ రాసి మనకి వీడియోలు చేసి పెడతారు. వీళ్ళ పని అదే కదండి.
వీళ్ళ పని ఏంటంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో నేషనలిస్టిక్ గవర్నమెంట్ దీన్ని పడగొట్టేయాలా, చైనాకి మళ్ళీ ఆక్రమించి పెట్టాలా, లేదంటే అడుక్కు అమెరికా తినాలి. నుంచి అడుక్కు తింటే వీళ్ళు దాని మీద వ్యాపారం చేసుకోవాలి. అయ్యా మేము వాళ్ళ యొక్క సిద్ధాంతమే దాని మీద బేస్ అయి ఉంటుందండి. ఎప్పుడు ఎవరిని విడగొట్టాలి, ఎవరిని ఏ విధంగా సంకనాగించాలని. ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన పేరండి. అంటే సారీ, మేనిఫెస్టోలో వీళ్ళు ఎన్విరాన్మెంట్ గురించి ఏం చేస్తా ఉన్నారు. ఈ పక్కన ఒక ఫోటో పెట్టారు. ఓహో, నిజానికి ఏమీ తెలియనోడు ఏమనుకుంటాడంటే, చూసా ఎంత గలీజ్గా చేస్తారో మన రివర్స్ని, ఇంత దారుణంగా ఉన్నట్టుంది. నిజానికి ఈ పక్కన ఫోటోకి దీనికి అసలు సంబంధం లేదండి. ఇది యుఎస్లో డాలాస్కి కొంచెం పైకి వెళ్తే అర్కాన్సాస్ అన్నట్టు కనబడుతుంది, మిసిసిపి పైన. అక్కడ ఒక రివర్ ఉంటుంది, దాని పేరు బఫెలో రివర్. ఇందాక తీసిన ఫోటో దానికి సంబంధించిందండి. న్యూయార్క్ స్టేట్ స్యూస్ పెప్సికో ఓవర్ ప్లాస్టిక్ పొల్యూషన్ ఇన్ ద బఫెలో రివర్. ఈ పెప్సికో మీద న్యూయార్క్ స్టేట్ గవర్నమెంట్ లీగల్గా ఫైల్ చేసింది. ఎందుకు? అక్కడున్న బఫెలో రివర్ని పొల్యూట్ చేస్తున్నారని చెప్పి. ఆ బఫెలో రివర్ ఫోటోని ఎత్తేసి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పెట్టింది. అంటే ఏమనుకుంటాడు సాధారణంగా తెలియనాడు, ఓహో మన రివర్స్ ఇంత పొల్యూషన్, ఏ రివరో తెలీదు అంటే ఇంత రివర్ పొల్యూషన్ అయింది కాబోలు. నువ్వు ఇక్కడ ఎందుకు పెట్టావు దీన్ని? గంగా నదో, యమునా నదో, లేకపోతే మిగతా గోదావరి నదో, కృష్ణా నదో, ఇవన్నీ ఇక్కడ ఫోటోలు తీసుకోవచ్చు కదా, దొరకవు వాటివి. ఎందుకు ఇది పెట్టారంటే మైండ్ని కరప్ట్ చేయడానికి అండి. చూసేవాడికి ఏమవుతుందంటే, అంగో చూసా ఇండియా ఎంత వరస్ట్ కంట్రీ. మన అనుపమ్ ఖేర్ గారు చెప్పారు చూసారా, గ్లాస్ లో షాంపెన్ తర్వాత ఇండియా సచ్ బికమ్ ఎన్ ఇంటాలరెంట్ కంట్రీ, అట్లాంటి వాళ్ళకి అనమాట ఇది. అలా అనుకోవాలని చెప్పి ఇది ఒక అబద్ధం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నేను చెప్పింది కదండి, స్కై న్యూస్ లో పబ్లిష్ అయింది. నిజానికి వాటర్ యొక్క రీసోర్సెస్ గురించి చెప్తా. ఇది మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి వెబ్సైట్ డైరెక్ట్ గా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అంటే దాని నుంచే తీసుకుంది. డేట్ కూడా ఇక్కడ మీకు పబ్లిష్ అయిందండి. పోస్టెడ్ ఆన్ 26th December 2020 2:38 PM బై PIB ఢిల్లీ, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఢిల్లీ నుంచి పబ్లిష్ అయింది. ఇది మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి ఇయర్ ఎండ్ రివ్యూ. అంటే ఆ ఇయర్ లో వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకి వచ్చిన బడ్జెట్ లో ఎంతకి అలొకేషన్ చేశారు. కాంగ్రెస్ ఈ పార్టీ ఏదైతే ఉందో, ఈ పార్టీ కనీస బడ్జెట్ అవుట్లే అంటే వ్యయం ఏదైతే ఉందో ఆ వ్యయం అంటే వాళ్ళకి అలొకేషన్ చేసింది కూడా ఖర్చు పెట్టలేదండి. ఐడల్ ఫండ్స్ అంటే కొలాప్స్ అయిపోతాయి అనమాట, యూస్ అయిపోతే కొన్ని ఫండ్స్. కొలాప్సిబుల్ ఫండ్స్, నాన్ కొలాప్సిబుల్ ఫండ్స్ అని ఉంటాయి. ఇవన్నీ కొలాప్సిబుల్ ఫండ్స్. ఆ ఇయర్ లో నీకు యూటిలైజ్ చేసింది యూస్ చేసుకోకపోతే మళ్ళీ వెళ్ళిపోద్ది రిటర్న్ గవర్నమెంట్ కి, కన్సాలిడేటెడ్ ఫండ్ కి. ఇది 2020లో చేసింది. ఇది ఈ రోజు మెజారిటీ బీజేపీ ఏం చేసిందని నేను చెప్పట్లేదండి. వీళ్ళు ఎంత అబద్ధాలు ఆడతారు దాని మీద నా ఫోకస్, మా ఫోకస్ కూడా అదే. మిగతా సెషన్లో బీజేపీ ఏం చేసిందో అక్కడక్కడ టచ్ చేసే ప్రయత్నం చేస్తాం, కానీ మొత్తం చెప్పే ప్రయత్నం చేయదు. ఇది అయా ఇలా ఈ పార్టీ 2013 వరకు ఉంటే అండి ఎంత దరిద్రం అంటే, యమునా రివర్ ఏదైతే ఉందో ఢిల్లీ నుంచి వస్తూ ఉంటుంది కదా, ఈ నోయిడా ఆ ప్రాంతంలో ఉన్న ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఎఫ్లూయెన్స్ డిశ్చార్జ్ అయిపోతున్నాయి. అబ్బా, యమునా రివర్ ద మోస్ట్ పొల్యూటెడ్ రివర్ అయిపోయింది. దానికి క్లీన్ కోసం గవర్నమెంట్ ఏదన్నా పనులు చేయించండి అంటే సెంట్రల్ గవర్నమెంట్ ₹1 కూడా శాంక్షన్ చేయాలి ఆ రోజు. నిజంగా ఈ పిల్ల ఒక ముస్లిం వేసాడండి, అబ్దుల్లా అని చెప్పి. ఉత్తరాఖండ్ హైకోర్టులో ఈ పిల్ని ఫైల్ చేశారు. తర్వాత సుప్రీంకోర్టులో మళ్ళీ అప్పీల్ చేసింది గవర్నమెంట్. ఈ ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, ఉత్తరాఖండ్ హైకోర్టు ఏం చెప్పిందంటే, యమునా గంగా అనేది 2 లివింగ్ లీగల్ పర్సన్స్ అని చెప్పింది. లీగల్ పర్సన్స్ అంటే జుడిషియరీలో అర్థం ఏంటంటే, మనకి ఏవైతే ఫండమెంటల్ రైట్స్ ఉంటాయో సేమ్ రైట్స్ రివర్స్ కి కూడా అప్లికేబుల్ అవుతాయి అనమాట. అంటే అవి న్యాచురల్ పర్సన్స్ కాదు, లీగల్ టర్మినాలజీలో అవి కూడా పర్సన్స్ కిందే. అంటే మనకి రైట్ టు లైఫ్ ఎట్లయితే ఉందో రివర్ కి కూడా రైట్ టు లైఫ్ అప్లికేబుల్ అవుతుంది. సో దీన్ని అప్పీల్ చేసింది మళ్ళీ గవర్నమెంట్. ఎందుకు? రివర్ ఈ ఎఫ్లూయెంట్స్ ఎక్కడికి రిలీజ్ చేస్తారంటే వాడు ముందు ట్రీట్ చేయాలా, అందుకని ఆ నెక్సస్ క్రియేట్ చేసుకుని అక్కడ ఉన్న ఇండస్ట్రీస్ తోటి వీళ్ళు మళ్ళీ దీన్ని అప్పీల్ చేస్తారు. సుప్రీంకోర్టు కూడా తిట్టింది. యమునా గంగా రివర్స్ ఏవైతే ఉంటాయో అవి లైఫ్ లైన్స్ లాంటివి. సో వాటిని కాపాడుకునే బాధ్యత మనందరం మీద ఉంది. సో వీఆర్ డిక్లేరింగ్ దమ్ యాజ్ ఏ లివింగ్ ఎంటిటీస్, లీగలిస్టిక్ పర్సన్స్ అని చెప్పింది. సో అందుకే ఆ రోజు నుంచి గంగా రివర్ రెజ్యూవినేషన్ ప్రోగ్రాంలు ఇట్లాంటివన్నీ స్టార్ట్ చేశారు. అది కూడా స్టార్ట్ చేసింది 2014లో స్టార్ట్ చేసిందండి. ఏ గవర్నమెంట్ ఉందో మీరు అందరూ ఆలోచించుకోండి. నమామి గంగే ప్రోగ్రామ్ అని స్టార్ట్ అయింది 2014లో. సరే, నెక్స్ట్కి వెళ్దాం అండి. ఇది యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, UNEP.
యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ నుంచి తీసుకున్న దాంట్లో ఇది డిసెంబర్ 13, 2022లో ప్రెస్ రిలీజ్, దాంట్లో పబ్లిష్ చేసిన ప్రెస్ రిలీజ్. ప్రపంచ దేశంలో ఉన్న అన్ని దేశాల్లో ఒక 10 ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో, అంటే ఇనిషియేటివ్స్ ఏవైతే ఉంటాయో అవి నేచర్ని మళ్ళీ పునరుద్ధరించడానికి అట్లాంటి ప్రాజెక్టులు ఏవి ఉంటాయో అవి 10 వాటిని గుర్తించిందండి యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి. అందులో ఫస్ట్ది ట్రై నేషనల్ అట్లాంటిక్ ఫారెస్ట్ ప్యాక్ట్. అదో ఇది ఏదైతే నమామి గంగే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో పర్టికులర్ గా దానికోసమే గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుని మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ వాటిని పక్కలో నుంచి మళ్ళీ తీసి మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి అని చెప్పి క్రియేట్ చేసిందండి. వీళ్ళు వచ్చి పీకుడుగాళ్ళలాగా ఇప్పుడు మీ మీద పొడి చేస్తామని చెప్తున్నారు. ఆ పొడిచేదో అన్ని సంవత్సరాలు పొడిచారు కదా, అప్పుడు ఏం చేయలేదుగా. ఒకసారి ఎవడన్నా నమ్ముతాడు పులి కథలాగా. ఇంకెన్నిసార్లు చెప్తారండి, ఎన్నిసార్లు నమ్ముతారు? అబద్ధాలు చెప్పుకోవడం మళ్ళీ.